హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్పైసీ స్నాక్స్ చీజ్ పన్నీర్ క్యారెట్స్ పొట్లం ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా పిండి, పన్నీర్, చీజ్, బటర్, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు, జీలకర్ర, ఆయిల్, వాటర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. 2 కప్ మైదా పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 5 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మైదా పిండిని ముద్దలా కలుపుకోవాలి. 7 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకోవాలి. చాకు ఆయిల్ అప్లై చేయాలి. చీజ్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకోవాలి. పన్నీర్ తురుముకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1 కప్ పన్నీర్ వేసుకోవాలి. 1/2 కప్ చీజ్ వేసుకోవాలి. 1 కప్ క్యారెట్ తురుము వేసుకోవాలి. 1/2 కప్ ఆనియన్ వేసుకోవాలి. 1/2 కప్ పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 కప్ తీసుకుని 2 టీ స్పూన్ మైదా పిండి వాటర్ వేసి కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్దని తీసుకుని పూరీ పీట మీద పూరీలా చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టుకోవాలి. 4 పక్కల మడత పెట్టుకోవాలి. జీలకర్ర పైన వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ బటర్ వేసుకుని పొట్లాన్ని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ స్పైసీ స్నాక్స్ చీజ్ పన్నీర్ క్యారెట్స్ పొట్లం రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.